హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈ వీడియోలో మనం బనానా మిల్క్ షేక్ని తయారు చేసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి అరటికాయలు, బెల్లం, వేడి చేసి చల్లార్చిన పాలు, బాదం పప్పు, కిస్మిస్, అలాగే మనకి కూల్ వాటర్ ఉంటే కూల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఐస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. బనానాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా జీడిపప్పు మరియు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి బెల్లం యూజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఐస్ గడ్డని యాడ్ చేసుకొని ఈ వేడి చేసి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే మన బనానా మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఇలా గ్లాసుల్లో సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం దీనికి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఉంటే పైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. బూస్ట్ కానీ హార్లిక్స్ ఇంకా ఈ బనానా మిల్క్ షేక్కి టేస్ట్ని యాడ్ చేసినట్లు ఉంటుంది. మేమైతే ఈ కిస్మిస్ని, బాదాంని యాడ్ చేసుకున్నాం. ఇంకేముంది, ఇంకా తాగేయటమే. ఈ సమ్మర్లో చల్లగా ఈ బనానా మిల్క్ షేక్ని తాగినట్లయితే చాలా ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.